అది నవ్వాలి ఏడవాలో తెలియని విషయంగా జగన్కి అర్థం అవ్వాలండి. ఎందుకంటే జగన్ మావి గన్ అన్నారు కదా, గన్లో గన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనలో ఆ పవర్ అయితే లేదు. అది తీసి పక్కన పెట్టేస్తే అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. రానప్పుడు అతనికి ఎందుకు శాలరీ ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఎందుకు అలవెన్స్లు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రం నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒకరోజు సెలవు పెట్టినా సీసీ ఇంకేదైనా పెట్టినా సరే వాళ్ళకి శాలరీ కట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి మావిగాని అంటున్నారు కదా, అది మావిగాని అంటే దేంట్లో పార్టీ అండి? అమరావతిలో పార్టీక ఆయనకి తెలియదు కావచ్చు, ఏం జనానికి తెలుసండి ఇక్కడ ఆయనకి. సో నెక్స్ట్ అతను వస్తాడని ఆశ కూడా ఎవరికి లేదు, ఆ ఆలోచన కూడా లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్, అతను విజనరీ చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న మైన్స్ కానీ మనకి ఇక్కడ కర్నూలులో ఉన్నాయి గోల్డ్ మైన్స్ డెవలప్ చేస్తున్నారు కదా, మనకున్న సీపోర్ట్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఇంకా ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. ఓకే, పేదవారు యూజ్ చేసుకుంటారు కాదంటలేదు, వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము చాలా మంచిగా చక్కగా చేస్తుంది. సో అందరూ దాన్నే ఫాలో అవుతారు. వస్తే ఛాలెంజ్ చేయనండి, ఎందుకంటే ఛాలెంజ్. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని చెప్పేసారు, ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వస్తారని ఏ హోప్తో చెప్తున్నారు? ముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్ కూతుర్ని, పాపం వాళ్ళందరినీ చూసుకోమను. వాళ్ళందరినీ ఒప్పించి మా అన్న మంచోడు అని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఆడపిల్లలు పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఉసిరిపోతే ఏమైనా దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో.